ఏపీఆర్జేసీ ఎగ్జామ్ రిజల్ట్స్ అప్పుడే అండ్ ఈసారి సీట్ రావడం చాలా కష్టము. మీ మార్క్స్కి ర్యాంక్ ఇంతే వస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్ టైమ్స్లో ఏపీఆర్జేసీ రిలేటెడ్ ఎటువంటి వీడియోస్ అయితే పెట్టట్లేదు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఏపీఆర్జేసీ రిలేటెడ్ ఎటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ తర్వాత నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. సో అందుకోసం నేనైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వట్లేదు. కానీ నాకు చాలామంది నేనైతే ఈ రీసెంట్ టైమ్స్లో పాలిసెట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే, మ్యామ్ ఏపీఆర్జేసీ రిలేటెడ్ కూడా చెప్పండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది చెప్పండి అని ఏదో ఒక కామెంట్ అయినా వస్తుంది. అందుకోసం నేనైతే చెప్తున్నాను. మనకు రిజల్ట్స్ గురించి నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్డేట్ ఇచ్చారు, కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎటువంటి అప్డేట్ రాలేదు. అంటే ఈ డేట్స్ రిలీజ్ చేస్తామని. సో నేను అందుకోసమే వెయిట్ చేస్తున్నాను, ఏదైనా అప్డేట్ వస్తుందా అని. ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు May 15th అంటే ఎగ్జామ్ April 24 ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి May 15th రిలీజ్ చేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఈ డేట్స్లోనే రిలీజ్ చేస్తారు. అందుకే మనకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇంకో 2 days అలా ఉంటే ఇస్తారనుకుంటున్నాను. లేదంటే కొంచెం డిలే అనేది జరుగుతుంది. ఇంకా మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు. అండ్ మనకు ఈ May 15th రిజల్ట్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీరైతే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క క్యాండిడేట్ ఐడి, అలానే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు, సర్వర్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా, రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే అండ్ ఏదైనా అప్డేట్ వస్తే నేను రిజల్ట్స్ గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వాట్సాప్ గ్రూప్లో లింక్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకేనా. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అని పెట్టండి, నేనైతే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ని కౌన్సిలింగ్ అంటాము. ఇందులో మనకి ఏపీఆర్జేసీలో 2 times జరుగుతుంది. అంటే 2 phases జరుగుతుంది కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా డ్రాప్ అవుతే ఆ సీట్స్ వేకెన్సీ ఉంటాయి కదా, అవి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మెరిట్స్ని బేస్ చేసుకొని వేరే స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. అండ్ మనకు ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఫేజెస్లో ఉంటుంది కదా. ఫస్ట్ ఫేజ్ మనకు May 22 to 24 ఆర్ 20 to 22 ఈ డేట్స్లో ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే June 2 to 4 లేదంటే 4 to 6 ఈ డేట్స్లో ఉంటుంది. ఇది ఎప్పుడు మనకు May 15th రిజల్ట్స్ రిలీజ్ అయితేనే ఈ ప్రాసెస్ అనేది ఈ డేట్స్లో ఉంటుంది కౌన్సిలింగ్ అనేది. ఇన్ కేస్ ఈ May 15 రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వకపోతే ఇది కొంచెం డిలే అవుతుంది కౌన్సిలింగ్. ఓకేనా. మనకు ఎగ్జామ్ అనేది ఓవరాల్గా 150 మార్క్స్కి కదా. ఈ 150 మార్క్స్లో మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్. సో మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ ఎంత వస్తుంది ఏంటి అంటే, మీకు మార్క్స్ అనేది 125+ వస్తే మీ ర్యాంక్ అనేది 1 to 250 ఉంటుంది. ఓకేనా. అండ్ 125+ వచ్చిందంటే మీకు ఇంకా సీట్ అనేది కన్ఫర్మ్ అనమాట. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేది 112 to 124 ఈ రేంజ్లో ఉన్నాయి అంటే 120, 122, 121 ఈ రేంజ్లో ఉంటాయి కదా, వాళ్ళకైతే ర్యాంక్ అనేది 250 to 500 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి 91 to 113 ఈ రేంజ్లో ఉంటే మీ మార్క్స్ అంటే 91, 92, 93 ఇలా ఉంటాయి కదా, వీళ్ళకైతే ర్యాంక్ అనేది 2500 రేంజ్లోంచి 500 ఇలా ఉంటుంది. ఇక్కడ నోట్ చేసుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయి అంటే మీకు ర్యాంక్ అనేది ఎక్కువగా వస్తుంది, అండ్ మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే ర్యాంక్ అనేది తక్కువగా వస్తుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి.
అండ్ మీ యొక్క మార్క్స్ అనేవి 80 to 91 ఈ రేంజ్లో ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 5000 to 2500 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి 70 to 80 అంటే 71, 72, 73 అప్ టు 80 ఏవైనా అవ్వచ్చు. మీకైతే ర్యాంక్ అనేది 5000 to 6500 ఈ రేంజ్లో ఉంటుంది. జస్ట్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనమాట. దగ్గరలోనే ఉంటుంది, కొన్ని టైమ్స్ వేరే అవుతుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది. ఓకేనా. ఎగ్జాక్ట్ ఇదే వస్తుందని కాదు. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ రేంజ్ అనేది 61 to 70 అంటే 62 అవ్వచ్చు, 63 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ యొక్క ర్యాంక్ అనేది 6500 to 8500 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి 41 to 61 ఈ రేంజ్లో ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 8500 to 11000 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి 30 to 40 ఈ రేంజ్లో ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 18,000 to 25,000 ఈ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క మార్క్స్ అనేవి ఇంకా లెస్ దాన్ 30 ఉంటే మీ యొక్క ర్యాంక్ అనేది 25,000 ప్లస్ ఉంటుంది. ఈ లెస్ దాన్ 30 వస్తే మీకు ఇన్ కేస్ ఓపెన్ కేటగిరీ జనరల్ వాళ్ళకైతే సీట్స్ అనేవి రాదనమాట. ఇది మైనారిటీస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అనేది నోట్ చేసుకోండి. కొన్ని టైమ్స్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఒక సీట్ అనేది ఖాళీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీట్ అనేది ఖాళీ ఉంది, ఇందులో ఒక స్టూడెంట్కి అలాట్ చేయాలి. సో ఇప్పుడు 75 ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ సీట్ అనేది అలాట్ చేయాలి. ఈ 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు మనకి 3 మెంబర్స్ ఉన్నారు, కానీ ఒక్క సీట్ మాత్రమే ఉంది. అప్పుడు ఈ సీట్ అనేది ఎవరికి ఇస్తారంటే మీకు ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు. ఇందులో ఒక అమ్మాయికి మ్యాథ్స్లో ఎక్కువ వచ్చాయి మార్క్స్ అంటే ఈ సీట్ అనేది ఈ అమ్మాయికి ఇస్తారు. అలానే బైపీసీ అయితే బయాలజీలో ఎవరికి ఎక్కువ వచ్చాయో ఆ అమ్మాయికి ఇస్తారు సీట్. ఓకేనా. సేమ్ మార్క్స్ ఉన్నా మీకు మ్యాథ్స్లో కంపేర్ చేసి అంటే మెయిన్ సబ్జెక్ట్ కంపేర్ చేసి మీకు అనేది సీట్ అలాట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఓపెన్ కేటగిరీ లేదంటే జనరల్ వాళ్ళు మీకు 75+ ఇంతలో వస్తేనే మార్క్స్ అనేవి మీకు సీట్ అనేది వస్తుంది, లేకపోతే మీకైతే సీట్ అనేది రాదు. ఈ ఇయర్ అయితే చాలామంది రాశారు ఎగ్జామ్ ఏపీఆర్ చేసి. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా. సీట్ రావడం కొంచెం కష్టమే, మీకు మార్క్స్ ఎక్కువ వస్తేనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అండ్ నెక్స్ట్ నౌ కేటగిరీ వైస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. మనకు ఈ ఏపీఆర్ చేసే ఎగ్జామ్లో ఓవరాల్గా 1475 సీట్స్ ఉన్నాయి. సో మనకు రెసిడెన్షియల్ కాలేజెస్ అనేవి 10 ఉన్నాయి కదా. అండ్ ఇందులో కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ అంటే కేటగిరీ వైజ్ చూసినట్లయితే జనరల్ కాలేజెస్ మనకు ఓవరాల్గా 1475 అయితే సీట్స్ ఉన్నాయి. ఇందులో ఓసీ వాళ్ళకి 38% అంటే దగ్గరగా 570 ఆర్ 580 ఈ సీట్స్ అనేవి ఓసీ వాళ్ళకి అలాట్ చేశారు. అండ్ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10% అంటే 147 ఈ సీట్స్ అనేవి అలాట్ చేశారు. అవి ఓన్లీ ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. అండ్ బీసీబీ వాళ్ళకి 1% సీట్స్, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 and 6% ఇలా అయితే సీట్స్ అనేది అలాట్ చేసి ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓసీ వాళ్ళకి 580 సీట్స్ ఉన్నాయి అండ్ ఈ బీసీ వాళ్ళకి 147 సీట్స్ ఉన్నాయి. మనకు ఈ 580లో మనకు 579 ఫిల్ అయ్యాయి, ఇంకొక సీట్ అనేది ఖాళీ ఉంది. ఈ 147 ఈ బీసీ వాళ్ళ సీట్స్లలో కూడా 47 ఫిల్ అయ్యాయి, కానీ ఈ ఒక్క సీట్ని ఇక్కడ ఖాళీ ఉంది కదా ఓసీలో, ఆ సీట్ అనేది ఇప్పుడు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 580లో మనకు ఒక సీట్ అనేది ఖాళీ ఉంది కదా ఓసీ రిలేటెడ్, అండ్ బీసీ వాళ్ళకు అన్నీ ఫిల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. బీసీ అబ్బాయికి మనకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఓసీ అబ్బాయికి
ఈ అబ్బాయి కంటే ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇప్పుడు మనకు ఈ ఒక్క సీట్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అనుకుంటాం, కానీ ఈ ఓసీ అబ్బాయికి ఇస్తారు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా, ఎందుకంటే అది ఓసీ రిలేటెడ్ సీట్స్ కాబట్టి. సో ఇలా అయితే మనకు కేటగిరీ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటే అన్ని కేటగిరీ వైజ్ ఇస్తారు మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా, ఓకేనా. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ PH, స్పోర్ట్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, ఆర్ఫన్స్, వీళ్ళందరికీ 3%, 3%, 3% ఇలా అలాట్ చేశారు సీట్స్ అనేవి, ఓకేనా. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళైతే మీరైతే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. PH సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మైనారిటీ కాలేజెస్. ఈ మైనారిటీ కాలేజెస్లో మెయిన్గా ఇది మైనారిటీ వాళ్ళకి కాబట్టి 73% సీట్స్ అనేవి మైనారిటీస్కి ఇస్తారు. SC ST వాళ్ళకి 15%, 6% ఇలా అయితే సీట్స్ అలాట్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది లిస్ట్ కావాలంటే కింద కమెంట్ చేయండి డాక్యుమెంట్స్ అని, నేనైతే ఆ వీడియో చేస్తాను, ఓకేనా. అండ్ మనకు ఓవరాల్గా రెసిడెన్షియల్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. లేకపోతే కింద కాలేజెస్ లిస్ట్ అని పెట్టండి, నేనైతే మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు కేటగిరీ వైజ్ ఒక కాలేజ్లో అబ్బాయిలకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అమ్మాయిలకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలానే కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ కాలేజ్లో అనేది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు తెలియకపోతే కింద నాకైతే కేటగిరీ వైజ్ సీట్స్ అనేది కమెంట్ చేయండి. సో నేనైతే కమెంట్స్ని బేస్ చేసుకొని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిజల్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో కానీ వీడియోలో కానీ, ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ ఛానల్లో పెట్టే ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అంటే మీరైతే సూపర్ థ్యాంక్స్ ఇవ్వచ్చు, ఓకేనా. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పర్సనల్ రిలేటెడ్ వీడియోస్ సపరేట్గా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి కావాలంటే మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా.